అంకుల్ నమస్తే అంకుల్, మీ పేరు? శ్రీనివాస్ రెడ్డి, పుల్యాల శ్రీనివాస్ రెడ్డి. అంకుల్, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో రాజకీయం ఎట్లా అనిపిస్తుంది? మామూలుగా ఉన్నది, నార్మల్గా ఉన్నది. అంతేనా? అప్పటికి ఇప్పటికి పెద్ద మార్పు అనేది అది కాదు కానీ ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ పాలన నడుస్తుంది. సో ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే వచ్చేటప్పుడు చాలా హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు, చాలా పథకాలు అనేది పెట్టారు. సో అవన్నీ మీ ఇంటి దాకా అందుతున్నాయి? ఇక అంత కొన్ని అందుతాయి, కొన్ని అందుతలేవు. అట్లా అన్ని మీ ఇంటి దాకా ఏ పథకం అనేది అందుతుంది? రైతు బంధు అనేది ఇచ్చిండు, 2 ఎకరాలు 3 ఎకరాల వరకు అట్లా అందినాయి. 4 ఎకరాలు అట్లా అంటే అవి కాలేదు. ఆయన అన్నీ ఇవ్వలేదులే. సరే 15,000 అన్నాడు కానీ 12,000 చొప్పున ఇచ్చేస్తాం. అలా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నుంచి హైదరాబాద్ విషయంలో కానీ, తర్వాత హెచ్సి విషయంలో కానీ, అవన్నీ నిర్ణయాలు మీకు ఎట్లా అనిపిస్తుంది? అవి బాగానే ఉన్నాయి. సో మన ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తేడా అంటే ఏం చెప్తారు? తేడా అనేది ఏంటి, అప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలు చేశారు కాబట్టి, వీళ్ళు ఇప్పుడు కొత్త కాబట్టి కొంచెం ఎట్లయినా కానీ మార్పు తీసుకురావాలని 60 సంవత్సరాలు పాలించారు కానీ వీళ్ళు మధ్యలో ఆగిపోయారు కదా. అట్లా బాగానే ఉంటుంది కానీ, కాకపోతే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటే వాళ్ళకు కూడా అదైతే. సో ఎట్లా ఇప్పుడు మళ్ళీ ఏమైనా ఎలక్షన్ ఒకవేళ వస్తే మళ్ళీ కాంగ్రెస్ వస్తా అంటారా, లేకపోతే బీఆర్ఎస్, లేకపోతే మళ్ళీ కొత్తగా బీజేపీ రావచ్చు అంటారా? బీజేపీకి కొంచెం ఛాన్స్ ఉండే ఆలోచనలు ఉన్నాయి. అంటే సరే, మనం ఏదో పార్టీల ఫీలింగ్ కాదు, ఇది కాదు కానీ విషయం కొంచెం ఇప్పుడు మన ఎంపీలు కానీ కొన్ని వీళ్ళిద్దరి మధ్యలో కొట్లాటలు అవి చేసే మధ్యలో మన బీజేపీ అయితే కావచ్చు అనే ఆలోచనలు. ఓవరాల్ గా రేవంత్ రెడ్డి కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మిగిలిన పార్టీలు కూడా ఉంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏది బాగుంటుంది? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బాగుంటుంది. కాంగ్రెస్ లో కొంతమంది మినిస్టర్ల మధ్యన వాళ్ళ మధ్యలో వీళ్ళకి బాగలేదు కాబట్టి కొంచెం వీళ్ళకి బాగలేదు. అది బాగలేదు కానీ వీళ్ళ దగ్గర కమిట్మెంట్ లేక అట్లా అవుతుంది. ఇది పార్టీ చీలికలవుడు ఇట్లా వీళ్ళకి అట్లాంటి అది సాధ్యమైతలేదు. అది వాళ్ళ కమిట్మెంట్ అయితలేదు ఇప్పటికి కూడా. సరైన లీడర్ లేకనే వీళ్ళ దాంట్లో వీళ్ళకి నాకు కావాలంటే నాకు కావాలని అది అట్లాంటి